బ్రిస్టల్ వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత్పై ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. 59 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 6 ఓవర్లు మిగిలి ఉండగానే సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 80 పరుగులతో తానొక్కడే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. మిగతా వారంతా అటు ఇటు బ్యాట్లు ఊపేసి వెళ్లి డగౌట్ లో రెస్ట్ తీసుకున్నారు. దీంతో 159 పరుగుల తక్కువ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి 3-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కంటే బౌలింగ్ ఇంకా దారుణంగా వేశారు. ఒక్క బౌలర్ దగ్గర కూడా లైన్ అండ్ లెంత్ లేదు. పిచ్చి కండిషన్ ను బట్టి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన సూచనలు కూడా ఒక్క బౌలర్ కూడా పాటించలేదు. అందుకే ఓడిపోయామని మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ గా వరుస ఓటములు చాలా బాధగా ఉంది. అయితే ఈ రోజు 4వ టీ20లో నా ప్రదర్శన పట్ల నేను ఖచ్చితంగా సంతోషంగా ఉన్నా. మ్యాచ్ తో పాటు సిరీస్ ఓడిపోవటం చాలా బాధాకరమని, నేను బాగా ఆడి కూడా ఈ రోజు మ్యాచ్ ఓడిపోవటం దురదృష్టకరమని అన్నాడు. ఓ రకంగా స్కోర్ బోర్డుపై ఈ టార్గెట్ సరిపోలేదు. మరో 30 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. బ్యాటింగ్ లో తమ జట్టు ఎందుకు వైఫల్యం చెందుతుందో అర్థం కావడం లేదు. ఇకపోతే బౌలర్లు కూడా అంతంత మాత్రంగానే రాణించారు. బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు మా బౌలర్లకు ఒకటే చెప్పా, వీలైనంత వరకు ఒకే లెంత్ లో బంతులు వేయమని కోరాను. ఎందుకంటే మిడిల్ స్టెంప్ మరియు లెగ్ స్టెంప్ పై నుంచి వచ్చే బంతులని బౌండరీలు సాధించడం చాలా కష్టంగా ఉండేది. అందుకే తమ బౌలర్లు అలాంటి బంతులు వేయకపోవడం చిన్న టార్గెట్ కావడంతో ఇంగ్లాండ్ చాలా ఈజీగా గెలిచింది. ఇక వాషింగ్టన్ సుందర్ విషయంపై కూడా స్పందించాడు. హర్షత్ రాణా, వరుణ్ చక్రవర్తి గాయాల కారణంగా దూరం అవడంతో వాషింగ్టన్ సుందర్ ని తీసుకోవాల్సి వచ్చింది. నేను ఫాస్ట్ ఆల్రౌండర్ ని తీసుకుందాం అనుకున్నా, కానీ టీమ్ మేనేజ్మెంట్ సలహా మేరకు వాషింగ్టన్ సుందర్ ని తీసుకున్నాను అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇప్పటికే సిరీస్ ను కోల్పోయాం. తమ జట్టులోని వైఫల్యాలపై సమీక్షించుకుంటాం. ఇక చివరి మ్యాచ్ లో గెలిచి క్లీన్ స్వీప్ కాకుండా చూసుకుంటాం అంటూ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్ ఓటమిలో టీమిండియాలోని అందరు విలన్లే. కాకపోతే ఇంకాస్త పెద్ద విలన్ ఎవరైనా ఉన్నారంటే అది వాషింగ్టన్ సుందరే. అటు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోని విఫలమయ్యాడు. 4 ఓవర్ల బౌలింగ్ కోటా వేయలేని వాషింగ్టన్ సుందర్ వేసిన ఒకే ఒక ఓవర్ లో 19 పరుగులు ఇచ్చాడు. ఇక బ్యాటింగ్ లో 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. అసలు అతన్ని ఎందుకు తీసుకుంటున్నారో టీం మేనేజ్మెంట్ గా తెలియాలి.